ఎజ్రా గ్రంథం. ఎజ్రా ఎక్కడ ఉంటుంది? ఎజ్రా పేజ్ నంబర్ 398. తెలుసు కదా, దినవృత్తాంతం తర్వాత ఎజ్రా ఉంటుంది. ఎజ్రా గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. 9వ అధ్యాయము 6 నుంచి 15 వరకు ఎవరైనా స్పష్టంగా చదవాలని మనం చేస్తున్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 15 వచనాలు స్పష్టంగా చదవాలని మనం చేస్తాం. నా దేవా, నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నున్నై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధములను మా దోషములను బట్టి మేము మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజులు వశమునకును ఖడ్గములకు చెరకును దోపునకు నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడ్డ చేత మిగులు సిగ్గునొందిన వారమైతివి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రమును వెలిగించి మా దాస్యములు మమ్మను కొంచెం తెప్పలుగా చేయనట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలం ముందు మమ్మల్ని స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా యొక్క దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతివి. అయితే మా దేవుడైన నీవు మా దాస్యములు మమ్మను విడవక పారసిక దేశపు రాజు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూద దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపితివి. మా దేవ, ఇంత కృప పొందిన తర్వాత మేమేమి చెప్పగలం? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవు ఇచ్చిన ఆజ్ఞను మేము అనుసరింపకపోతివి కదా. వారు మీ స్వతంత్రించుకున్న దేశం దాని నివాసులు అపవిత్రం చేతను వారు చేయు అసహ్యమైన వాడి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాడి చేత ఆ దేశం దిక్కులో నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెను వారి కుమారులకు ఇయ్యండి, వారి కుమార్తెను మీ కుమారులకు పుచ్చుకొనుడి. మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరుకునే ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యంగా దాన్ని అప్పగించని చెప్పిరి. అయితే మా దృష్టిని బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలైనవి మా మీదకు వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్ష కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగజేయుగా మేము నీ ఆజ్ఞలు మీరి అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడల మేము నాశనము కొరకు శేషమైన లేకున్నట్లు తప్పించుకున్నట్టుకు సాధనమైన లేకున్నట్లును నీవు కోపపడదు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలన నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధములను కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులం కామని ప్రార్థన చేసింది. చాలా బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఏముంది? మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసింది. సో అదే కదా మనం ఎప్పుడు కూడా పల్ల కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనం ఏ విధంగా అర్హులము, ఎంతవరకు మనం యోగ్యులము పరిశీలన చేసుకొని మనం దేవుని బలలో చేవేస్తూ ఉంటాం. సో అయితే ఇక్కడ ఈ యొక్క విషయం ద్వారా, ఈ యొక్క ఎజ్రా గ్రంథం ద్వారా 9వ అధ్యాయం అనే అనేక విషయాలు మొదటి అధ్యాయాన్ని చూస్తే ఒక చరిత్రలాగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ చరిత్రకు లింక్ ఎప్పుడు జరిగిన విషయాలంటే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే కామెంటరీస్ ప్రకారము క్రీస్తు పూర్వము 440 సంవత్సరము ఆ టైంలో జరిగినట్టుగా మనకు తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ ఈ ఎజ్రా ఎవరు, ఏ సమయంలో జరిగింది అని జ్ఞాపకం చేసుకుంటే సమయం చూస్తే 440 అనుకున్నాం కదా. ఇది మరి మనకి ఇక్కడ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ కోరేషు ఏలుబడిలో అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన, అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన కోరేషు, దర్యావేషు, అహష్వేరోషు, అర్థహషస్త అనే రాజుల టైంలో ఎప్పుడు అంటే మరి బబులోను చెరలో ఉన్నప్పుడు అక్కడి నుంచి విడిపించబడిన సమయంలో ఇవన్నీ కూడా మనకు రాయబడ్డాయి. ఆ సమయంలోనే మనకు ఎజ్రా అనే భక్తుడు మనకు కనపడుతున్నాడు. సో ఇదంతా చరిత్ర అంతా చదివితే ఈ అధ్యాయాలు 10 అధ్యాయాలు ఉన్న ఎజ్రాలో మనం చదివితే మనకు చరిత్ర అంతా కనబడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఎలాగా క్యాప్టివిటీలోకి వెళ్ళారు, ఏ విధంగా విడిపించబడితే ఏం చేస్తారని చెప్పి అన్ని విషయాలు మనకు తెలియజేయబడతా ఉంటాయి. అయితే ఇక్కడ
ఈ యొక్క సమయంలో మరి ఏ విధంగా జనాలు ఉన్నారు, వారి యొక్క మైండ్ సెట్ ఉంది అనే విషయాలు ప్రాముఖ్యంగా తెలియజేయబడతాయి. అందుకే ఆయన చాలా బలంగా చూడండి, మనం ప్రార్థన చూస్తే 6వ వచనంలో, అది 9, 6వ వచనం చూసినట్లయితే అసలు ఆ ప్రార్థననే అర్థమవుతుంది మనకి, అసలు ఎందుకు అంత బలంగా ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి. 9, 6లో ఏమంటున్నాడు? నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఈ యొక్క వచనం బట్టి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా, అంటే వారి పాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటే మా తలలకు ఎత్తుగా మించి ఉన్నాయని చెప్పేసి ఆయన భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనం ప్రార్థన చాలా ప్రాముఖ్యత అంటూ ఉంటాం కదా, ప్రతి విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. అది ఏదైనా సరే, బాధ అయినా, సంతోషమైనా, దుఃఖమైనా, కలిమైనా, లేమైనా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిచ్చేవాడు, మనం నడిపించేవాడుగా ఉన్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే తండ్రికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సమయాల్లో ఆయన సిలువకు అప్పగించబడిన సమయాల్లో కూడా భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క ఎజ్రా భక్తుడు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒకసారి ఈయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎవరు అని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి అదే ఎజ్రా 7వ అధ్యాయంలో మనకు రాయబడింది. ఇక్కడ 7th చాప్టర్లో 6వ వచనంలో మనకు కనబడుతుంది అన్నమాట. ఎజ్రా యొక్క ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. చాలు ఈయన ఎవరు అని జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అయితే ఆయన ఒక శాస్త్రిగా ఉన్నాడు, ఆయన ఒక పండితుడిగా ఉన్నాడు, ఆయన యొక్క రచయితగా ఉన్నాడు. అనేక విషయాలు రాయడం ద్వారా, తెలియజేయడం ద్వారా వారిని జ్ఞానం కలుగులాగున ఈ యొక్క ఎజ్రా శాస్త్రి గారు ఉన్నారు. శాస్త్రి అని మనకు తెలియజేయబడింది. అయితే అదే 10వ చూసినట్లయితే, 7వ అధ్యాయం 10వ చూసినట్లయితే ఒకసారి, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఆయన ఎవరు, ఆయన ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే, ఆయనంట యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, జనరల్గా మనము మాట్లాడడానికి మన వాక్యం చెప్తుందంటే, మాట్లాడటకు నిదానించే వారును వినుటకు వేగిరపడే వారును ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన మాట్లాడాలి, చెప్పాలి అంటే మొదటగా చేసేవాడుగా మనకు కనపడుతున్నాడు. ఇక్కడ మనకి ఎజ్రా గారు ఏమంటాడు 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, మొదటగా పరిశోధించాడు. ఆయన తెలుసుకోకుండా చెప్పట్లేదు, ఇది కూడా ఆయన ఎరగకుండా మాట్లాడట్లేదు. ఆయన పరిశోధించి ఏం చేస్తున్నాడు? ఇక్కడ దాని చొప్పున నడుచుకున్నటకును, మొదటగా నడుచుకున్నాడు. ఆయన నడుచుకున్నటకును, తర్వాత ఇశ్రాయేలులను దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఆయన నేర్పించే వ్యక్తిగా ఎప్పుడున్నాడంటే, ఆయన నేర్చుకున్నవాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన పరిశోధించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన నేర్పించడానికి కూడా నిశ్చయించుకున్నాడు. జనరల్గా చాలామంది జ్ఞానం వాళ్ళ దగ్గర పెట్టుకొని చాలామంది ట్రాన్స్ఫర్ చేయరు. అంటే మేము ట్రాన్స్ఫర్ చేస్తే మాకు వాల్యూ ఉండదేమని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈయన నిశ్చయించుకున్నాడు. ఆయన జ్ఞానం అంతా కూడా పరిశోధన నేర్చుకున్న విషయాలన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి నిశ్చయించుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు అనమాట. సో ఆ విధంగా ఆయన అంత గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఎజ్రా ఇక్కడ. అలాగే చూసినట్లయితే ఆయన మరి యొక్క అదే 9వ అధ్యాయము 1 నుంచి 6 చూసినట్లయితే, ఎందుకు ఇంతగా ప్రార్థన చేయాల్సిన వచ్చిన పరిస్థితి, ఎందుకు ఆయన ఆ విధంగా భారంగా ప్రార్థన చేయాల్సి వస్తుంది, నా యొక్క ముఖము నీ ముందు ఎత్తుకోవడానికి కూడా, తలెత్తుకోవడం కూడా నేను నాకు వీలు పడిన పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనం ఒకసారి దయచేసి చదవండి. ఒకసారి 1 నుంచి 6 వచనాలు. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలను నా ఎద్దుకు వచ్చి, ఇశ్రాయేలు, యాజకులు, లేవీయులను, కానాయిలు, ఇత్తీయులు, పెరిజీయులు, యోబుసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయుల, అమోరీయులు అను దేశపు జనముల నుండి తమను తాము వేరుపరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యము తామే చేయించు, వారి కుమార్తెను పెళ్లి చేసుకొనచ్చు, తమ కుమారులను తీసుకొనచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కూడిన వారై ఈ అపరాధం చేసిన వాళ్ళ పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి.
నేను ఈ సంగతి విని నా వస్త్రం పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతి పడి కూర్చోండి. చాలు బ్రదర్. ఏమంటాడు ఇక్కడ? నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. ఎందుకు ఆ విధంగా కూర్చున్నాడంటే, ఈ అంతా కూడా ఎప్పుడు జరిగిందంటే రెండవసారి మరి యెరూషలేము మందిరము మరి కూలగొట్టబడింది. మరి అదంతా కూడా మరలా కట్టడానికి పూనుకున్నప్పుడు జరిగిన విషయాలన్నమాట. సెకండ్ టైం యెరూషలేము టెంపుల్ నిర్మించే టైంలో జరిగిన విషయాలు ఏంటంటే, మరి యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో కోరేషు, దర్యావేషు, అహష్వేరోషు వాళ్ళ కాలంలో చాలా దేవుని చేత వారు ఆజ్ఞాపింపబడి, జనరల్గా మనం అనుకుంటాం ఏంటంటే, మనం ప్రార్థన చేసినాము లేకపోతే మనం అడిగితే మన కార్యం చేశారు లేదా పనులు చేశారు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆజ్ఞాపించకుండా, దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా, దేవుడు వారిని సంప్రదించకుండా లేకపోతే వారికి అవకాశం ఇవ్వకుండా ఏది చేయని సంగతి అర్థం చేసుకోవాలి. అయితే వారు కూడా బబులోను సామ్రాజ్యంలో వారు మరి పరిపాలించే సమయంలో దేవుని చేత వారు ప్రేరేపించబడిన వారయ్యి వారు ఏం చేశారంటే, మీ యెరూషలేము మందిరాన్ని మరలా కట్టుకోవడానికి లేదా రిపేర్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది, మీరు వెళ్ళి చేసుకోండి అని చెప్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు యూదా వారందరూ కూడా వచ్చి మరి కట్టడానికి పూనుకుంటున్నప్పుడు అనేక విషయాలు జరిగాయి అక్కడ. ఈ యొక్క మీరు మొదటి నుంచి ఫస్ట్ అధ్యాయం నుంచి చదువుతూ వస్తుంటే మీకు అర్థం అవుతారో, చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే ప్రజెంట్ ఎట్లా ఉందంటే ఈ సిచ్యువేషను, ఇది హైదరాబాద్ లాగా ఉంది పరిస్థితి. అక్కడ చూస్తే ఎలా ఉంది? ఈ హైడ్రా అనేది ఒకటి జరుగుతుంది మన హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో. హైదరాబాద్ లాగా ఉంది పరిస్థితి. ఏంటంటే కొంతమంది పర్మిషన్ ఇచ్చారు, కొంతమంది దాన్ని ఆపుతూ ఉన్నారు, కూలగొడుతూ ఉన్నారు. అలాగా ఇక్కడ కూడా అదే జరిగిందన్నమాట. ఆ యొక్క రాజు మీరు రిపేర్ చేసుకోండి, కట్టండి, మీకు దేవునికి ఆరాధన చేయండి, బలులు అర్పించని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు వారు చేస్తున్న సమయంలో ఒకానొక సమయంలో కొంతమంది శత్రువులు వీరికి అడ్డుపడి, మేము కూడా మీ దేవుని ఆరాధిస్తాం, మేము కూడా వచ్చి నీతో అక్కడ కలిసి ఆ యొక్క కట్టడంలో మేము సహాయపడతాం అన్నప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు అయి ఉన్న వాళ్ళు వ్యతిరేకించారన్నమాట. లేదు మేము చేసుకోగలం, మేమే చేసుకుంటాం అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు కుట్ర పన్ని చూడండి ఒకసారి 4వ అధ్యాయం చూసినట్లయితే, ఒకసారి అదే 4వ అధ్యాయం 5-6 వచ్చినట్లయితే, తప్పు మోపి వారి మీద అసలు ఆ పని కానియకుండా చేసినట్లయితే హైదరాబాదు హైడ్రాలాగా ఉన్న పరిస్థితి అన్నమాట. 4వ అధ్యాయము 5-6 వచ్చిన చూసినట్లయితే ఒకసారి చూడండి. మరియు పారసీక దేశపు రాజు అయిన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజు అయిన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. అంటే అది కట్టడానికి వెళ్తున్న సమయంలో వీళ్ళని అడ్డగించినందుకు వారు ఈ విధంగా లంచాలు ఇచ్చి లేకపోతే మోసపూర్వకంగా వాళ్ళని కట్టకుండా ఆపివేయడానికి వాళ్ళు తెగించారన్నమాట. అలాంటి అబ్స్ట్రాకిల్స్ జరిగిన సమయంలో ఏం జరుగుతుందన్నమాట. అలాగే 4:23 చూసినట్లయితే ఏ విధంగా పని నిలిచిపోయింది చూసినట్లయితే 23:4 చూడండి ఒకసారి. రాజైన అర్థహషస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును షింషయికిని వీరి పక్షంగా ఉన్న వారికి వినిపించబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల యుద్ధకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. సో వారు చేయాలనుకున్న పూనుకున్న పని కంప్లీట్ అవ్వకుండా వారికి అడ్డు తగిలి వారిని ఆపివేసినట్టుగా బలవంతం చేతను అధికారం చేతను లంచాలు ఇచ్చి మరీ ఆ యొక్క పనిని ఆపేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనా తర్వాత మరలా 2-3 ముఖ్యులు అందులో ఉన్నవారు వచ్చి దాన్ని పూనుకొని ప్రార్థన చేసి లేకపోతే ఆ రాజు యొక్క కనికరం పొందుకొని వాళ్ళు ముందుకెళ్ళి ఆ యొక్క పనిని కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే అధికారులకు లేకపోతే ప్రధానులకు లేకపోతే ఆ రాజులకు మనసు కలిగే విధంగా అది దేవుడు చేసిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి సామెతలు రాసిన గ్రంథం చూడండి ఒకసారి. సామెతలు 21వ అధ్యాయము 1వ వచనం. 21:1 సామెతలు 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. సో దేవుడు చేస్తేనే తప్ప ఆటోమేటిక్గా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, ఆటోమేటిక్గా వారు సహకరించరు. కానీ దేవుడే వారి హృదయం తిప్పి రాజుల హృదయం తిప్పి వారికి
సహాయం చేయలాగున, లేకపోతే అది పర్మిషన్ వచ్చేలాగున దేవుడు సహాయం చేసినట్టు మనకు కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఈ యొక్క కార్యాలు జరగాలంటే దేవుడే చేయాలి. ఆ దేవుని యొక్క ద్వారానే, దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే, దేవుని యొక్క కృప ద్వారానే, దేవుని యొక్క మరి ఏమంటుంది కల్పించుకోవడం ద్వారానే ఆ పనులు జరిగితే తప్ప మనముగా ఏమి చేసుకోలేని సంగతి ఇక్కడ అర్థమవుతుంది మనకు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం ఇది చేయగలం, మన బలం బట్టి, మన తెలివిని బట్టి, మన జ్ఞానం బట్టి, మన డబ్బును బట్టి, మన హోదాను బట్టి, మన యొక్క పరిచయాలను బట్టి మనం ఏదో చేసుకోగలం అని అనుకుంటాం, కానీ మనం ఏమీ చేయలేమని సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు కల్పించుకున్నాడు కాబట్టి, ఆ రాజు యొక్క హృదయాన్ని ఆయన తిప్పివేశాడు కాబట్టి ఇక్కడ వాళ్ళు చేయడానికి ముందుకు రావడానికి అక్కడ సహకరించింది. కానీ లేదా ఎవరు కూడా చూడండి ఒకసారి, అదే 1వ అధ్యాయంలో మనకు క్లియర్గా రాస్తుందన్నమాట. ఇక్కడ 1వ అధ్యాయము 2వ వచనం, అదే ఇజ్రాలో నేను చదువుతాను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడైండును గాక అని కోరేషు రాజు ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. సో ఆయన దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే ఆయన సెలవు ఇవ్వడం జరుగుతుంది అక్కడ. కాబట్టి మీరు వెళ్ళి అందరూ కూడా మీ యొక్క సహకారం అందించండి, మీ యొక్క ఆస్తులు లేకపోతే మీ యొక్క ధన సంపద లేకపోతే మీ యొక్క పని మీరు చేయాలని చెప్పేసి ఆయన ఆజ్ఞించి పంపిస్తున్నాడు. ఎవరి ద్వారా ప్రేరేపించబడ్డాడంటే కేవలం దేవుని ద్వారానే ఆయన ఆజ్ఞ పొందినట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ జరిగినాయి, అంతా అయిపోయింది. వారు అంత సక్రమంగా మరి ఆ కార్యం మొత్తానికి అంటే టెంపుల్ని నిర్మించడం, దాన్ని మరి ప్రతిష్ఠ చేయడం అవన్నీ జరిగిపోయాయి. జనరల్గా ఇక్కడే వచ్చింది చిక్కంతా కూడా. మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో మొదటగా జస్ట్ దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుణ్ణి కొత్తగా తెలుసుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా ఇంట్రెస్ట్గా, ఎక్కడ ప్రార్థన ఉందంటే అక్కడ ప్రార్థనకు బయలుదేరే వారుగా ఉంటాం. ఇక ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాక్యం వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత, కొంత మనం తెలుసుకున్న తర్వాత, కొంత దేవుని వాక్యం తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి మనకు కనబడదు. మనం అందరం ఒప్పుకోకపోయిన సత్యాన్ని మనము ఒప్పుకొని తీరాల్సిందే. అయితే మనం తెలుసులే అన్నట్టుగా చాలా ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఇలా ఏం జరిగిందంటే ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అసలు విషయం ఇక్కడ ముందుకు వచ్చింది చూడండి. అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ అదే 2వ వచనంలో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించి, దేవుడు ఏదైతే చేయాలో చేయకూడదో చెప్పినప్పుడు వారు అసలుది చేయకుండా పనికిమాలిన విషయాలు చేయడానికి పూనుకున్న విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఎజ్రా 9వ అధ్యాయం 1. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత ఇవన్నీ కూడా సమాప్తమైనవి. ఎప్పుడంటే ఆ యొక్క మందిరం నిర్మించబడింది, కంప్లీట్ అయింది, ప్రతిష్ఠ చేయబడింది, అన్నీ ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తారు చూడండి ఇక్కడ. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అనే దేశపు జనుల నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు. చూడండి, ఇది జ్ఞాపకం చేసి చాలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనకు అయిపోయిన మన ఇంట్లో మనకు అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి, కార్యక్రమాలన్నీ అయిపోయాయి, ఇంకా నేను చాలా ఫ్రీగా ఉన్నాను అన్నప్పుడు జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా పెద్దగా సీరియస్నెస్ ఉండదు. ఇంకా బాధ్యతలన్నీ అయిపోయినాయి కాబట్టి సీరియస్నెస్ రాదు. ఇంకా నేను ఫ్రీగా ఉన్నా కదా, నేను ఇంకా దేవుని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆ కార్యం జరిగిపోయింది, ఈ కార్యం జరిగిపోయింది, అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఎలా నడుస్తుంది అన్నట్టుగా ప్రవర్తించే మనుషులు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి, ఇక్కడ మరి మామూలు విషయం మనుషులు కాదు ఇక్కడ, అంటే కొత్త తెలుసుకుంటున్న వారు కాదు ఇక్కడ. తర్వాత పెద్దలు నా ఎదుకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, ఇక్కడ ఆపేయాలి. ఇక్కడ కామం చూడండి, అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అది కంటిన్యూగా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు చదువుతున్నప్పుడు. ఇక్కడ అంట ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు వారి యొక్క వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక పెద్దలు, ఇక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు వారి యొక్క పారంపర్యాచారం ప్రకారం, వారి యొక్క పద్ధతుల ప్రకారం నడుచుకోవడానికి వీళ్ళు ఇష్టపడి, అంటే వాళ్ళు పిలవకుండానే పిలువని పేరడానికి వెళ్ళినట్టుగా ఈ జనాలు పరిగెత్తున్నారంట. ఇక్కడ ఎవరంటే వాళ్ళు ముఖ్యులు, పెద్దలు, లేవీయులు, అంటే దేవుని యొక్క ఆ యొక్క బల్ల దగ్గర ఉండే మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టపడి చూడండి ఏం చేస్తున్నారు. ఇక్కడ 2వ వచనంలో తమ్ముడు తాము ఏర్పరచుకొనక వారు చేయి అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు. పెళ్లి అంటే జనరల్గా వీళ్ళు పెద్దవారే ఆల్రెడీ,
వాళ్ళ కుమారులు ఉన్నారు ఆల్రెడీ. అయితే వారి కుమార్తెలను వీరు పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులు కూడా వారి పిల్లలని తీసుకొని అంటే వెళ్ళినట్టుగా. అంటే ఎంత అసహ్య పరిస్థితులు ఉన్నారంటే అసలు వాళ్ళకి సంప్రదించకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ కూడా వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, వారి కుమారులకు కూడా తీసుకొనొచ్చు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజంగా ముఖ్యులై ఉండురని చెప్పిరి. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళు ముఖ్యులుగా ఉన్నారు, చాలా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తులై ఉండి వారి అన్యుల యొక్క ఆ యొక్క అమోరీలు, ఆ యొక్క పెరిజ్జీలు, హిత్తీలు వారి యొక్క పిల్లలను అంటే అమ్మాయిలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులు కూడా తీసుకొని వెళ్తున్నారంటే అంత దౌర్భాగ్య పరిస్థితి అక్కడ వచ్చింది. అందుకే ఈ యొక్క ఎజ్రా చాలా భారముతో, చాలా బాధతో, చాలా కృంగుబాటుతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ఆయన ఏకంగా ఆయన బట్టలు చింపుకొని ఆయన గడ్డం పెరికి వేసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా చేసిన విషయాన్ని తెలుసుకొని, అయ్యా ఇంతకాలం దేవుడు సహాయం చేశాడు కదా, ఇంతగా మనకు తోడే ఉన్నాడు కదా, మరి యెరూషలేం మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు కదా, మరి ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన బాధతో చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా ఇచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో ఈ ప్రార్థన అవసరమై ఉన్నది. ఎప్పుడు అంటే అప్పుడు అవసరమైంది, ఇప్పుడు కూడా నేటి పరిస్థితుల్లో మనకు చాలా అవసరమైంది. మనం ఏమనుకుంటున్నామంటే మనం నిజంగా రోజు రోజుకి మనం ఎదుగుతున్నాము, ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకుంటున్నాం. కానీ మనలో అనేక మంది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారుగా మనం గుర్తించవచ్చు. అనేక మందిగా పడిపోయిన వారుగా, అనేక మంది ఇంకా అంటే ఆత్మీయతకు దూరంగా పారిపోయిన వారుగా, అన్యులతో కలుసుకున్న వారుగా, వారితో వ్యాపారాలు చేస్తూ వారితో అనేక రకాలుగా వీరు ప్రవర్తించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏమై ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు భారంగా, నేను నా ముఖం చూపించుకోవడానికి కూడా. అయితే ఒక గొప్పగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడంటే ఆయన తనదిగా భావించి, జనరల్గా ఎవరు తప్పు చేస్తే పలానాడు తప్పు చేశాడు, పలానా వ్యక్తి తప్పు చేశాడు, పలానా అమ్మాయి తప్పు చేసి పలానా అబ్బాయి తప్పు చేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన గొప్ప విషయం ఏంటంటే, ఈ ఎజ్రా యొక్క గొప్ప విషయం ఏంటంటే ఆయన తన పరిస్థితిలాగా నా పరిస్థితి అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎజ్రా. ఇక్కడ చూడండి 6వ వచనంలో, నా దేవా నా దేవా, నా ముఖము నీవు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నుడై ఉన్నాను. అంటే అలాంటి గొప్ప ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాల్సిన అవసరం ఉంది నేటి పరిస్థితుల్లో. అయితే ఇదంతా ఇంట్రొడక్షన్, అంటే ఇది జరిగిన విషయాలన్నీ కూడా. ఇందులో ఎజ్రా యొక్క మెయిన్ రోల్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 3 విషయాలు మీకు తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. జస్ట్ 3 విషయాలు త్వరగా మీకు తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. మొదటిగా చూసినట్లయితే జెన్యూన్ రిగ్రెట్స్ ఆఫ్ ఎజ్రా. మనం ఒకవేళ టైటిల్ పెట్టుకున్నట్లయితే మనం ఏం టైటిల్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ట్రూ ఆర్ గ్రేట్ కన్ఫెషన్ ఆఫ్ ఎజ్రా, నిజమైన లేకపోతే ఒప్పుకోలు, లేకపోతే గ్రేట్ కన్ఫెషన్, గొప్ప ఒప్పుకోలని మనం టైటిల్ పెట్టుకోవచ్చు. అందులో ఫస్ట్ పాయింట్గా జెన్యూన్ రిగ్రెట్ ఆఫ్ ఎజ్రా, నిజమైన పశ్చాత్తాపం. మనం చాలాసార్లు చాలామంది తప్పులు చేసినప్పుడు కూడా పశ్చాత్తాపం అనేది కనబడదు. తప్పు చేసి కూడా చాలా ధైర్యంగా తిరిగే పరిస్థితి, తప్పు చేసి కూడా పాపం చేసి కూడా మేము పరిశుద్ధులు మనం చెప్పుకునే పరిస్థితి, ఆ విధంగా కనబడడానికి, ఆ విధంగా చూపించుకోవడానికి ఇష్టపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎజ్రా అయితే మనం ఏ విధంగా అయితే దావీదు మరి నాతాను ప్రవక్త వచ్చి అయ్యా నువ్వు తప్పు చేశావు, పాపం చేసావు అన్నప్పుడు ఆయన ఇంత మాత్రం కూడా తడువు చేయకుండా ఏం చేశాడైనా సాష్టాంగపడి ఆయన తన తప్పును ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఇక్కడ తప్పు జరిగిందని తెలియగానే తన మనుషులు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదా వారు తప్పు చేసిన తెలియగానే ఈ యొక్క ఎజ్రా ఏం చేస్తున్నాడంటే భారంగా ప్రార్థన చేస్తున్నాడు. జెన్యూన్ రిగ్రెట్ ఆయన కనబరుస్తున్నాడు, నిజమైన పశ్చాత్తాపాన్ని ఆయన కనబరిచే వ్యక్తిగా మనం కనబడుతున్నాడు. అంటే టూ అషేమ్డ్ అండ్ హ్యూమిలియేటెడ్ టు లిఫ్ట్ మై ఫేస్ టు యూ అని చెప్పేసి, అంటే నేను చాలా నా యొక్క ముఖం తిప్పుకోవడానికి చూపించడానికి కూడా నేను సరిపోదు, నాకు ధైర్యం సరిపోవట్లేదని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఇక్కడ అది 6వ వచనంలో, మా అపరాధములు ఆకాశం మీద ఎత్తుగా ఉన్నవని చెప్పేసి పెరిగి ఉన్నదని చెప్పేసి ఆయన భారంగా ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం పాపం చేశాం, నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు అయినప్పటికీ మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే మన పాపాల నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడు, మన నిమిత్తం ఆయన చాలా హింసింపబడ్డాడు, మన నిమిత్తం ఆయన తగ్గించుకున్నాడు, మన నిమిత్తం ఆయన ఏం చేశాడు ప్రాణమే పెట్టాడు సిలువలో. మరి ఆయన కూడా అంతే కదా, ప్రశ్నించలేదు.
మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, చెప్పేటప్పుడు వినట్లేదని చెప్పి ఆయన ప్రశ్నించలేదు. కానీ ఆయన మన పక్షాన మన దేవునికి మొరపెట్టి ఏం చేశాడంటే తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని మనుషులుగా చేయడానికి, మనల్ని క్షమించడానికి, మనల్ని ఆయన యొక్క రాజ్య నివాసులు చేయడానికి మన యేసుక్రీస్తు ప్రభువే ఈ యొక్క లోకంలో మనకు వచ్చి ప్రాణం పెట్టిన వ్యక్తి కనబడుతుంది మనకి. అదేవిధంగా ఈయన అంతగా ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. సో ఆయన ఏం చేశాడంటే సిగ్గుపడి కిన్నుడు అయినాడు. సిగ్గుపడి, చాలామంది పాపం చేసినప్పుడు సిగ్గుపడరు కదా, అసలు తప్పుగా అనిపించదు అసలు వాళ్ళకి ఏం కూడా. ఒకసారి చూసినట్టయితే ఒకసారి మనం ఒక వాక్యం ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా 3వ అధ్యాయము 25వ వచనం. ఆయన నిత్యం కోపించిన నిరంతరం కోపం చూపున అని నీవు అనుకునేను నీవు చేయదలిచిన కాదు 3వ అధ్యాయము 25వ వచనం. సిగ్గునొందిన వారమై సాగిలపడదము రండి, మనము కనబడకుండా అవమానం మనలను మరుగు చేయను గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నీటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారము. ఇక్కడ ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ అంటే తప్పు చేసింది మనము, సిగ్గుపడాల్సింది మనము, పాపం చేసిన వారం మనము. అయితే మనం ఎంత మాత్రం కూడా తడవు చేయకుండా ఏం చేయాలంటే మనల్ని మన బాల్యం నుండి పాపం చేస్తున్నాం కాబట్టి నీటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారం అని ఒప్పుకునే పరిస్థితిని ఇక్కడ ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు. ఆ యొక్క ఒప్పుకోలు మనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రజలు ఒప్పుకోవట్లేదు, తప్పు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ అది ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అదే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. మనం ఒప్పుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది, కప్పుకొనక మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చూసినట్లయితే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 9వ అధ్యాయము 7వ వచనం. దానియేలు 9వ అధ్యాయము 7వ వచనం. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేస్తిమి, దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరినీ ఏమట మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది. అందరు కూడా మేము సిగ్గుపడాల్సిన వారము. మేమైతే అనేక దేశాలకు పంపించావు. ఆ యొక్క బబులోనికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వారికి దేవుడే పంపించాడు. ఆ కల్దీల వారికి అప్పగించాడు దేవుడు ఈ పాపాలను బట్టి, తప్పులను బట్టి. అంతేగాని వాళ్ళు ఏదో చెరగ పట్టుకుపోలేదు, దేవుడి వారికి అప్పగించాడు. సో ఆ విధంగా ఇక్కడ అన్నాడు ఏంటంటే మేము తిరుగుబాటు చేస్తే దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదా దేశంలోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నదని చెప్పేసి దానియేలు భక్తుడు ఒప్పుకున్నాడు. అంటే ఆయన కేవలం ఆయన గురించి కాదు, తన జనులందరి పక్షమును ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఇక్కడ. కాబట్టి సిగ్గుపడాల్సిన పరిస్థితిలో మనం చాలా కాలం ఎగరేసుకొని తిరిగే పరిస్థితి చూస్తున్నాం. మనము తగ్గించుకోవాల్సిన పరిస్థితిలో మనమే గొప్పవారిగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. మనం పాపం చేసి కూడా మేము ఇంకా పరిస్థితులు మనం చెప్పుకునే పరిస్థితుల్లో మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏమై ఉన్నాము అని చెప్పేసి. అదే ఇర్మియా 6:15 చూసినట్టే వారు ఏమాత్రం కూడా సిగ్గుపడేవారికి లేరని మరలా అందులో కూడా రాసింది. వారు ఏమాత్రం కూడా సిగ్గుపడేవారికి లేరు అని చెప్పేసి ఇర్మియా 6:15 కూడా రాసింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం తగ్గించుకునే వారిగా, మనం సిగ్గుపడే వారిగా ఉండాలి. ఎందుకు అంటే పాపం చేసినప్పుడు మనము మన తప్పు ఒప్పుకునే వారికి ఉండాలని చెప్పేసి ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి ఫస్ట్గా యాస్ జెన్యూన్ రిగ్రెట్, ఆయన నిజమైన పశ్చాత్తాపం పొందిన వ్యక్తిగా, తనకు మాత్రమే కాదు, ఆయన ఏ పాపం చేయలేదు. ఇక్కడ ఎజ్రా చూసినట్లయితే ఆయన బోధించే వ్యక్తిగా ఉన్నాడు, నేర్పించే వ్యక్తిగా ఉన్నాడు. అనేక విషయాల ద్వారా ఆయన అందరినీ ప్రజలను అంటే ప్రేరేపించేవాడిగా లేకపోతే ఉత్తేజించేవాడిగా ఉన్నాడు. కానీ ఆయన వారు చేసిన పాపాలను బట్టి ఆయన తగ్గించుకునే వ్యక్తిగా, ఆయన పశ్చాత్తపడే వ్యక్తిగా, ఆయన సిగ్గుపడే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఎజ్రా. సో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మనము ఇతరుల తప్పులను బట్టి మనం క్షమించడానికి, ఇతరుల తప్పులను బట్టి మనం ప్రార్థించడానికి ముందుకు వస్తున్నామా? మన పాపలను బట్టే మనం ఇంకా మరుగున పడేసి మనం గొప్పగా కనబడడానికి ఇష్టపడుతున్నామా? మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం నిజంగా జెన్యూన్గా మనం పాపలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నామా, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ మొదటి విషయంగా సో జెన్యూన్ రిగ్రెట్ ఈస్ మస్ట్. ఈ యొక్క ఎజ్రా మనకి జెన్యూన్ రిగ్రెట్ చూపించినట్టుగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి. అది రెండో విషయం చూసినట్లయితే హ్యూమిలిటీ, వినయము కూడా మనకు కనబడుతుంది. ఈ యొక్క ఎజ్రా విషయంలో చూడండి. ఎజ్రా విషయం 9వ అధ్యాయము 10, 11, 14. అదే 9వ అధ్యాయము 10, 11, 14. మా దేవా,
ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలం? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవు ఇచ్చిన ఆజ్ఞను మేము అనుసరింపకపోతుంది కదా. వారు మీరు స్వతంత్రించుకునబోవు దేశం దాని నివాసుల అపవిత్ర చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశం నలుదిక్కులో నిండినదాయను. 14 నెక్స్ట్. ఆ అసహ్య కార్యంలో జరిగించిన జనులతో సంబంధములు చేసి కొనిన ఎడల మేము నాశనం ఒక్కరు శేషమైనను లేకున్నట్లు తప్పించుకున్నట్టు సాధనమైనను లేకున్నట్లు నీవు కోప్పడదు కదా. చాలమ్మా. చూడండి, ఇక్కడ ఈ యొక్క రెండో విషయం వచ్చినట్లయితే మనము హ్యూమిలిటీ అంటే ఎంత వినయంగా ప్రార్థన చేస్తున్నాడు ఎజ్రా. ఇక్కడ జనరల్గా ఏంటంటే మీరు పాపం చేశారు కాబట్టి మీరు నాశనం అయిపోతారు అని చెప్పొచ్చు ఆయన ఎజ్రా వాళ్ళకి. మీరు అసలు ఇంతగా మీరు అంత దేవుడు సహాయం చేస్తే మరలా మీరు పాపంలో పడిపోయి అసలు ఆ యొక్క అన్ని ఆచారాలు ఏంటి, వారి పిల్లల్ని పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పేసి గద్దించవచ్చు. కానీ ఎజ్రా ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే వారి పక్షంగా ఆయన తగ్గింపు కలిగి ప్రార్థన చేసే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. మొదటిగా ఆయన జెన్యూన్ రిగ్రెట్ చూసాము, తర్వాత ఆయన చాలా తగ్గింపు కలిగి వినయముతో ప్రార్థన చేసే వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, అది 10వ వచనంలో మనం చూసినప్పుడైతే, మా దేవ ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? మేము ఇంత కృప మాకు ఇచ్చాను, ఇంతగా మమ్మల్ని ఆదుకున్నావు, ఇంతగా మమ్మల్ని ఆ యొక్క చెర నుంచి విడిపించావు, ఇంతగా మా యొక్క జీవితాలను బాగు చేశావు, మా కంప్లీట్ చేయడానికి ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని కంప్లీట్ చేయడానికి సహాయం చేసామని చెప్పేసి అయినప్పటికీ కూడా మాకు అంత కృపనిచ్చినా కూడా మేము నిజంగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవు ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతే కదా. ఆయన ఒప్పుకుంటున్నాడు, అది కావాల్సింది. అయ్యా నువ్వు అన్నీ మాకు ఇస్తున్నావు, ఈ లోకంలో మేము ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. అనేక మంది ఈ రోజులలో చూసినట్లయితే ప్రశాంత లేక ఎంత డబ్బున్నప్పుడు కూడా వారి జీవితాల్లో సంతోషం లేక చాలా బాధపడుతున్నారు. కానీ నీవైతే మాకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తున్నావు, మా జీవితంలో నెమ్మదిని ఇస్తున్నావు అని చెప్పేసి అయినప్పుడు కూడా మేము నీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నామని చెప్పేసి ఒప్పుకునే పరిస్థితి ఉందా? మనం ఒక పూట భోజనం చేయాలని కూడా దేవుని ఆజ్ఞ లేకుండా మనం భోజనం చేయలేమని చెప్పి దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. మరి ఒక క్షణం మనం బ్రతుకున్నామంటే, ఒక క్షణం మనల్ని మర్చిపోతే మనం ఏమైపోతాం మనకు తెలియని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి మనం ఈ విధంగా వినయం కలిగి ఉంటున్నామా? అయ్యా నేను పొందుకున్న స్థితిని బట్టి, నేను పొందుకున్న జీవితం బట్టి, నాకు ఇచ్చిన ఈవులను బట్టి, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అని మనం సంతోషపడే పరిస్థితిలో ఉన్నామా? నేను తప్పు చేయను అని వినయంగా మన పాపాలు ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నామా? జ్ఞాపకం చేసుకున్నాం. అందుకంటే ఈయన నీ ఆజ్ఞలను మేము అనుసరింపకపోతే వారు మీరు సంతరించుకోనబో దేశం దాని నివాసుల అపవిత్రత చేతను వారు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయనని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నాడు ఎజ్రా. వారి పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలా తగ్గింపు కలిగి ఆయన ప్రార్థన చేసే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధము చేసుకున్న ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండాన్నట్లు తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండాన్నట్లు నీవు కోప్పడదు కదా. అసలు శేషమే మిగిలే పరిస్థితి ఉండదు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి అందరూ నాశనం అయిపోవాల్సిన పరిస్థితి. కానీ మరలా శేషాన్ని నువ్వు ఉంచి మరలా ఇశ్రాయేలు ప్రజలని మరలా ముందు తీసుకెళ్ళిన వ్యక్తిగా నువ్వు ఉన్నావని చెప్పేసి, దేవుడిగా ఉన్నావని చెప్పేసి ఆయన చాలా గొప్పగా అయ్యా మేమే పాపలం, మాదే తప్పు అని చెప్పేసి ఆయన తప్పు చేసినట్టుగా, వారందరి పక్షాన ఆయన తప్పు చేసినట్టుగా ఆయన ఎంతో బాధతో వినయంతో ఆయన ఒప్పుకునే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏం చేస్తున్నాం, మన జీవితంలో నిజంగా ఆ విధమైన ఒప్పుకోలు మనకుందా? అలాంటి వినయం మనం కనబరుస్తున్నామా? మన ఎడలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే, మన ఎడలో ఒక చిన్న తప్పిదం చేస్తే మనం క్షమించడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారి పాపాలను బట్టి మనము వినయం కలిగి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి, కానీ వారిని దూషించి లేకపోతే వారిని వ్యతిరేకించే వ్యక్తులుగా కాదు ఉండాల్సింది. కాబట్టి అలాంటి వినయం మనం నేర్చుకోవాలి మన జీవితాల్లో. సో ఈ విధంగానే ఆయన వినయం కనబడే వ్యక్తి మనం కనబడదు. ద్వితీయోపదేశ కాండము ఒకసారి చూద్దాము, 7వ అధ్యాయము 3-4 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినప్పుడు నీ కుమారుని వారు ఫలించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన త్వరగా నశింపజేయను. చాలా చూడు ఏమంటాడు ఇక్కడ. అయితే ఆయన ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ద్వితీయోపదేశ కాండంలో లేకపోతే దినవృత్తాంతంలో అన్నీ కూడా మనకు రాయబడి ఉన్నాయి ఆల్రెడీ. మీకు తెలియదా విషయము? ఆ జనులకు తెలియదా? నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా
ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన త్వరగా నశింపజేయరు. అంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ ద్వితీయోపదేశం అంటే సెకండ్ టైం కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికి కూడా వారు ఏం చేస్తున్నారంటే అనవసరంగా ఆ యొక్క అన్యుల శాపార్థమైన శాపము చేయబడిన జనాలతో వారు వియ్యమంతు వారి పిల్లలను చేసుకుంటూ అంటే అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూస్తే మేము ఏమాత్రం కూడా క్షమించబడేవారం కాదు అని చెప్పేసి యెజ్రా భక్తుడు అయినా ఒప్పుకుంటున్నాడు. సో కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం నిజంగా అలాంటి ఒప్పుకోవడం పరిస్థితులు ఉన్నామా, లేకపోతే తప్పించుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నామా? సో వి నీడ్ టు కన్ఫెస్ అవర్ సెల్స్, వి నీడ్ టు టెస్ట్ అవర్ సెల్స్, వి నీడ్ టు మనం ఆ యొక్క విషయాలను గమనించి మనం ఇప్పటి నుంచి నిత్యం కూడా అలాంటి ప్రార్థన చేసే యెజ్రా అలాంటి ప్రార్థన చేసే భక్తులుగా మనం ఉండాలి. అయ్యా నేను తప్పించుకొని తిరిగేవాడే కాక నేను ఒప్పుకుంటున్నాను, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నా బంధువుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నా సంఘం కోసం ప్రార్థన చేస్తాను, నా సంఘం ఒకవేళ నా బంధువులు తప్పు చేస్తే దయతో క్షమించండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి రెండవదిగా హ్యూమిలిటీ చాలా అవసరం. ఆ యొక్క విషయంలో యెజ్రా భక్తులు మనకు మాదిరిగా కనబడుతున్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. చివరిగా మూడో విషయం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత బాధ్యతను కనపరిచిన వ్యక్తిగా మనకు ఇక్కడ యెజ్రా కనబడుతున్నారు. కాబట్టి ఒక విషయం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. అదే యెజ్రా 9వ అధ్యాయము 3-6 వచనాలు. 3వ వచనము 6వ వచనం. నేను ఈ సంగతి విని నా వస్త్రం పైకి పట్టి చెప్పుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుంది. 6వ వచనం. నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకొంటకు సిగ్గుపడి కిన్నున్నై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి. చాలు బ్రదర్. చూడండి ఇక్కడ 3వ వచనంలో ఏమంటే ఇక్కడ నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుపడిని చింపుకొని. ఇక్కడ చూడండి ఆ విషయం విన్నప్పుడు ఆయన తనగా అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వ్యక్తి మనకు కనబడుతుంది. ఇక్కడ నా వస్త్రమును చూడండి, ఈ సంగతి విని నా వస్త్రమును పైదుపడిని చింపుకొని అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అదే 6వ వచనంలో నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడి, అంటే నా అని చెప్పేసి తనకు ఓన్ చేసుకుంటున్నాడు ఇక్కడ మనకి యెజ్రా గారు. అంటే చేసింది పాపం వేరే వాళ్ళు, తప్పు చేసింది వేరే వాళ్ళు, కానీ తన వ్యక్తిగతంగా తీసుకొని నేను పాపం చేశాను, నేను తప్పు చేసిన రీతిగా ఆయన ఒప్పుకునే వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఇక్కడ. సో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తిగా, వ్యక్తిగత బాధ్యత తీసుకున్న వ్యక్తిగా మనకి యెజ్రా గారు కనబడుతున్నారు. చాలాసార్లు మనం ఇతరుల మీద తోసేయడానికి ఇష్టపడతాం, కానీ మనముగా ఇది నాది, ఇది నాకు సంబంధించింది, నా ప్రజలు అని చెప్పేసి మనం వ్యక్తిగతంగా ఇష్టపడే పరిస్థితి కనబడదు. కాబట్టి ఈయన భక్తుడైతే నా తప్పు జరిగింది, నేను తప్పు చేసిన అన్నట్టుగా ఆయన ఒప్పుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అంటే మనం పరీక్ష చేసుకోవాలి, నిజంగా మన పరిస్థితి ఏమైంది, నిజంగా నేను నా ప్రజల కోసం, నా యొక్క బంధువుల కోసం నిజంగా నేను వ్యక్తిగతంగా ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నానా, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అది 119 కీర్తనలో 136 వచనం చూస్తారా ఒకసారి. కీర్తన 119 136 వచనం. 119 136. జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చాలు. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అంటే జనులు చేసిన దానికి, జనులు ఒక అనుసరింపకపోయిన దానికి భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇక్కడ నా అనేది నా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే, పర్సనల్గా తీసుకున్నప్పుడే మనం అప్పుడు ఆ విషయాన్ని మనం చెప్పగలుగుతాం చాలా జాగ్రత్తగా. సో వ్యక్తిగత బాధ్యత కలిగిన వ్యక్తిగా మనకు యెజ్రా గారు కనబడుతున్నారు. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం, వ్యక్తిగతంగా మనకు ఆ బాధ్యత తీసుకుంటున్నామా? ఆర్ వి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ, అవర్ రిలేటివ్స్, అవర్ వర్క్ ఏరియా, అంటే వర్క్ ఏరియాలో ఉన్న వారి గురించి కానీ మన వ్యక్తిగతంగా నా వారు కదా, వాళ్ళు పాడైపోతుంటే వాళ్ళే పాడైపోతున్నామని అనుకుంటున్నామా, లేకపోతే వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ యెజ్రా అయితే నా యొక్క స్థితియే జరుగుతుంది ఇలాగా, నేనే పాపం చేసిన అలాగా అని చెప్పి అన్నట్టుగా ఆయన ప్రార్థన చేసే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మన స్థితిని జ్ఞాపకం చేసుకొని మనం ఆ రీతిగా ఉన్నామా లేదా, నిజంగా మరి ఇంత గొప్ప విషయాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం కదా, మరి మనం వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తున్నాం లేదని జ్ఞాపకం చేసుకుందాం. చూసాం కదా మనం మొదటిగా జెన్యూన్ రిగ్రెట్, నిజమైన పశ్చాత్తాపం చూసాం. రెండోదిగా హ్యూమిలిటీ, వినయం కలిగిన వ్యక్తిగా మనం చూసాం. మూడోదిగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తిగా మనకు యెజ్రా గారు కనబడుతున్నారు. ఒక విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకసారి ఇద్దరు ట్విన్స్ బ్రదర్స్ ఉన్నారన్నమాట, ఇద్దరు అన్నదమ్ములు కవలలు ఉన్నారు.
అయితే వాళ్ళలో ఒక అబ్బాయి లాయర్, అడ్వకేట్ లాయర్ అన్నమాట. ఒక అతనేమో మామూలుగా జులాగి తిరుగుతూ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ, వ్యసనాలకు అలవాటు పడిపోయి చాలా పాపాలు చేస్తూ అనేక రకాలు తిరుగుతున్న వ్యక్తి వాళ్ళ ఇంకొక బ్రదర్. ఒకసారి ఇలాగే దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఓనర్స్కి వాళ్ళకి పట్టుబడ్డాడు అన్నమాట. పట్టుబడిన క్రమంలో తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న కత్తి తీసి వారిని పొడి చేస్తారన్నమాట. పొడి చేసి ఆ యొక్క రక్తం మడుగులో ఉన్న వాటిని వదిలేసి గబగబా పారిపోయి వస్తూ ఉంటాడు. వెనక పోలీసులు పరిగెత్తి వస్తూ ఉంటారు అన్నమాట. వచ్చి గబగబా తలుపు కొట్టినప్పుడు వాళ్ళ బ్రదర్ ఆ తలుపు తీసినప్పుడు ఆయన లోపలికి వచ్చి తలుపు వేస్తాడు. వేసేసి ఏమైందంటే ఇలా జరిగింది, నేను దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు తప్పించుకోవడం కోసం నేను వారిని మర్డర్ చేశానని చెప్పేసి ఆయన నన్ను క్షమించు, నన్ను కాపాడని చెప్పేసి ఆ బ్రదర్ ఆ యొక్క సహోదరుడు అడుగుతున్నప్పుడు ఆయన తడవు చేయకుండా ఏం చేశాడంటే సరే అని చెప్పేసి ఇమీడియట్గా ఆ షర్ట్ ఇప్పేసి అని చెప్పేసి తీసుకొని ఈయన ఆ షర్ట్ వేసుకొని పోలీసులు రానే వచ్చి తలుపు తీసినప్పుడు ఆ రక్తపు మడుగు షర్ట్ అంతా మరకలుగా ఉన్న షర్ట్ అంతా ఇతను వేసుకున్నారు. కాబట్టి ఇద్దరు ట్విన్స్ కాబట్టి సేమ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పోల్చుకోలేని పరిస్థితి కాబట్టి ఈయన తప్పు ఈయన చేసాం అనుకొని వాళ్ళు పోలీసులు పట్టుకెళ్ళిపోయారు అన్నమాట. పోలీసులు పట్టుకెళ్ళిపోయి అక్కడ జైల్లో వేసిన తర్వాత మరి కోర్టులో తీర్పు వచ్చింది. ఏంటంటే ఆయన మర్డర్ చేశారు కాబట్టి ఆయనకి మరణశిక్ష విధిస్తున్నాం అని చెప్పేసి తీర్పు వచ్చేసింది. సో ఈ సహోదరుడు బాధపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయ్యో నేను నా పాపం వల్ల నేను తప్పు చేశాను కదా, నేను చేసినందుకు మా అన్నకు శిక్ష పడుతుంది, ఆయన ఉరికంబ మెక్కిపోతున్నాడు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు. చివరికి సో ఆయన అయితే ఎందుకు ఆయన ఎంత బాధ్యత తీసుకున్నాడంటే వారి తండ్రి గారు చనిపోతున్నప్పుడు ఈ యొక్క సహోదరుని గురించి, అయ్యా నీవైతే మరి దేవునిలో ఉన్నావు, భక్తిగా ఉన్నావు, చాలా క్రమంగా ఉన్నావు, కానీ తమ్ముడే అసలు నీకు మాట వినకుండా, చెప్పిన మాట వినకుండా పరిగెత్తున్నాడు, లేకపోతే తప్పు చేస్తున్నాడు, ఏమైపోతాడో, కాబట్టి ఈ యొక్క బాధ్యత నీకు అప్పగిస్తున్నా, నువ్వే జాగ్రత్త చూసుకో అని చెప్పేసి ఆయన తండ్రి అప్పగించి ఆయన మరణిస్తారన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని తన తమ్ముని బాధ్యతను తీసుకొని ఆయన ఈ రకంగా శిక్ష అనిపించడానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే చివరిగా మరణశిక్ష విధించే ముందు, అయ్యా నేను ఒకసారి మా తమ్ముడితో మాట్లాడాలి, నాకు సమయం ఇస్తారన్నప్పుడు ఆయన పిలిచి మాట్లాడతారన్నమాట. తమ్ముడు, మరి నేనైతే పరిశుద్ధంగా జీవించాను, నేనైతే వాక్యానుసారంగా జీవించాను, దేవుని దగ్గరగా జీవించాను, నువ్వు చనిపోయినా కూడా నేను దేవుని రాజ్యంలో ఉంటాను, నువ్వు పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ అనేక సార్లు పట్టుబడుతూ నువ్వు ఒకరు చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, కాబట్టి నేను ఈ యొక్క శిక్ష అనుభవించడానికి కూడా, ఈ మరణశిక్ష నేను అనుభవించడానికి కూడా ఇష్టపడ్డాను, అందుకే ఈ స్థానంలో నేను మరణిస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఆయన పశ్చాత్తాపడి అప్పటి నుంచి పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళ బ్రదర్. అంటే ఈ రీతిగా అంటే ఆయన బాధ్యత ఎందుకు తీసుకున్నాడు అంటే తన తమ్ముని కోసం, తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన తన తమ్ముడిని బాగు చేయడం కోసము, ఆయన రక్షించడం కోసం తన మీద నేరం వేసుకొని ఆయన మరణించినట్టుగా చూస్తున్నాం. అప్పటి నుంచి మార్పు కలిగిన జీవితం జీవించినట్టుగా ఆ యొక్క భక్తుడు, ఆ యొక్క బ్రదర్ తెలియజేస్తున్నాడు. అంటే ఇదే విషయాన్ని మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం, మనం రక్షించడం కోసం, మనల్ని బాగు చేయడం కోసం ఇక లోకానికి వచ్చి మరి మన కోసం ఆయన మరణించాడు కదా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మరి బాధ్యత కలిగి ఆయన ఏ విధంగా అయితే బ్రదర్ బాధ్యత తీసుకున్నాడో, సహోదరుడు బాధ్యత తీసుకొని తన స్థానంలో మరణించడానికి ఇష్టపడ్డాడో, మనం కూడా ఆ విధంగా మనం బాధ్యత తీసుకొని మన యొక్క బంధువులను, మన యొక్క తోబుట్టువులని రక్షించడానికి, వారిని మరి మంచి పద్ధతిలో ఉంచడానికి, వారికి మన దేవుని తెలియజేయడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలి. ఆ యొక్క బాధ్యత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు కొంతమంది అయినా మనం రక్షించే పరిస్థితి కనబడదు. ఎందుకంటే నేటి సమాజంలో అనేక రకాలుగా పాపంలో చిక్కుబడిపోయి వారు అనేక రకాలుగా మరణించి నరకానికి వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా మనం లాగే పరిస్థితిని మనం తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. సో వీ నీడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సో వ్యక్తిగతంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి యెజ్రా గారు ఏ విధంగా అయితే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడో, తనే తప్పు చేసినట్టుగా, తనే పాపం చేసినట్టుగా, తనే ఘోరం చేసినట్టుగా వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. సో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేసేవారిగా, మనం కూడా ఆ రీతిగా వారి కోసం అనేక మంది రక్షించబడినట్టు ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. కాబట్టి ఈ 3 విషయాల ద్వారా మరి యొక్క యెజ్రా గారు జీవితం ద్వారా, ఆయన తీసుకున్న నిర్ణయాల ద్వారా ఆయన గొప్ప, చూడండి ఎంత గొప్ప మనసు అంటే ఆయనది. ఆయన పాపం చేయనప్పటికి కూడా ఆయన పాపిగా ఫీల్ అయిపోయి, ఆయన తప్పు చేయనప్పటికీ కూడా నేను తప్పు చేసినానన్న ఫీలింగ్ కలిగి ఆయన ప్రార్థించిన వ్యక్తిగా, ఆయన మరి బాధ్యత తీసుకున్న వ్యక్తి కనబడాడు. కాబట్టి అలాంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ఉందాం. కాబట్టి జెన్యూన్ రిగ్రెట్ కలిగి ఉండడానికి ఇష్టపడదాం. హ్యూమిలిటీ, తగ్గింపు కలిగి, వినయం కలిగి మనం ప్రవర్తించే వారికి ఉందాం. 3వదిగా
పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత బాధ్యత కలిగి అనేక మంది రక్షణ కోసం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉందాం. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్.